హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వీడియో వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో మీలో కొంతమంది మీ ఫ్యామిలీ గురించి చెప్పండి, మీ రిలేషన్ గురించి చెప్పండి, అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. సో అందుకే ఇవాళ నా గురించి, నా ఫ్యామిలీ గురించి, అండ్ మా వారు ఏం చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇట్లా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు కదా. సో అవన్నీ కూడా నేను ఎక్కువగా అడిగేవన్నీ కూడా పిక్ చేసుకున్నాను. నియర్లీ 12 క్వశ్చన్స్ అయితే అయ్యాయి అనమాట. ఇదిగోండి ఒక బుక్ లో రాసి ఎప్పుడు ఆన్ కెమెరా వచ్చినా కూడా కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయిపోతున్నాయి అనమాట. సో తర్వాత అనిపిస్తుంది అయ్యో ఈ పాయింట్ కవర్ చేయలేదే అని చెప్పేసి. సో అందుకే ఇవాళ అయితే ఒక బుక్ లో నోట్ చేసుకున్నాను. టోటల్ గా 12 అయితే వచ్చాయన్నమాట. సో ఇందులో కొన్ని నా పర్సనల్ కి అంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఉంటే, ఇంకొంచెం ఏమో యూట్యూబ్ గురించి కొంతమందికి డౌట్స్ అయితే ఉన్నాయి కదా, అంటే నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది. సో అవి కొన్ని అనమాట. సో నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్ గురించి కూడా మీకు షేర్ చేస్తాను, అంటే వీడియో లెంత్ ని బట్టి. సో నా డీటెయిల్స్ అన్ని కూడా చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. సో అదే ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే మీ విలేజ్ అంటే మీదే ఊరు ప్రతి వీడియోకి వచ్చే కమెంట్ ఇదేనమాట నాకు. మీదే ఊరు అని చెప్పేసి అడుగుతున్నారు. మాది అడుగుతున్నారు అండ్ మీ అమ్మ వాళ్ళది ఏ ఊరు అని కూడా అడుగుతున్నారు. సో మాదైతే మంగళగిరి అనమాట. మంగళగిరి పక్కన విలేజ్. కాకపోతే మంగళగిరి అందరికి తెలుసు కదా, అంటే మాది ఏపీ అండి, ఆంధ్ర అనమాట. ఆంధ్రాలో మంగళగిరి. సో మంగళగిరి ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది. మంగళగిరి పట్టు అది ఇది కొంచెం ఫేమస్ కదా, నరసింహస్వామి టెంపుల్. సో అట్లా మాదైతే మంగళగిరి పక్కన విలేజ్ అనమాట. మా ఊరి పేరు వచ్చేసి కురగల్లు. చెప్దామా వద్దా అనుకుంటున్నాను, కానీ ఏమైనా చెప్తే చాలా మంది చెప్తున్నారు కదా అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. మంగళగిరి నుంచి మా ఊరికి నియర్లీ 10 to 15 minutes అయితే పడుతుంది అనమాట. సో ఎస్ఆర్ఎం కాలేజ్ ఇవి కొంచెం ఐడియా ఉంటాయి మంగళగిరి దగ్గరలో. సో అటు అనమాట. ఎస్ఆర్ఎం కాలేజీకి వచ్చే దారిలో మా ఊరు నేమ్ వచ్చేసి కురగల్లు. సో ఇది నా అత్తగారి ఊరు. సో ఇంకా మీ అమ్మ వాళ్ళది ఏ ఊరు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో అమ్మ వాళ్ళది వచ్చేసి తెనాల దగ్గర అనమాట. తెనాల దగ్గర అనంతారం అంటూ ఉంటారు. అనంతారం అంటే చిలుమూరు దగ్గర ఒకటి ఉంటుంది, అది కాదు. సంగం డైరీ తెలుసు, ఐడియా ఉంటుంది కొంతమందికి. సో సంగం డైరీ దగ్గర అనంతారం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. వీరనాయకుని పాలెం అని కూడా అంటారు, విఎన్ పాలెం అట్లా అంటూ ఉంటారు. సో అది మా అమ్మ వాళ్ళ ఊరు అనమాట. సో అది అక్కడ నుంచి ఇక్కడికి, అంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి అత్తయ్య వాళ్ళ ఊరికి రావాలి అంటే జస్ట్ 1 hour టైం పడుతుంది అంతే. అంటే బై బైక్ కానీ కారు కానీ. సో వేరేది ఏదన్నా అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. సో ఇప్పుడు అర్థమైంది అని అనుకుంటున్నాను. మా ఊరు వచ్చేసి కురగల దగ్గర అండ్ అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి తెనాల దగ్గర అనమాట. సో అది ఫస్ట్ క్వశ్చన్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎందుకు మీ అత్తయ్య మామయ్యని వీడియోస్లో చూపించరు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. అంటే మీరు కలిసే ఉంటారా, మీ అత్తయ్య వాళ్ళు మీరు కలిసి ఉంటే ఎందుకు వాళ్ళని చూపించరు అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ థింగ్, వాళ్ళకైతే వీడియోస్లో ఇట్లా కనిపించడం వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదండి. సో వాళ్ళు నాకు చేసుకోమని పర్మిషన్ ఇవ్వడమే నాకు ఒక గొప్ప విషయం కదా. సో ఇష్టం లేని వాళ్ళని కూడా నేను క్యామ్ ముందుకి ఎట్లా తీసుకొస్తాను చెప్పండి. అంత కంఫర్ట్గా ఫీల్ అవ్వరు. అంత కంఫర్ట్గా ఫీల్ అవునప్పుడు నేను వాళ్ళని వీడియోస్ తీసి చూపిస్తే ఇంకా కంఫర్ట్గా ఎలా ఫీల్ అవుతారు చెప్పండి. సో ఫస్ట్ థింగ్, వాళ్ళకి అసలు వీడియోస్లో కనిపించడం ఇష్టం ఉండదు అనమాట. అయినా కూడా నేను అప్పుడప్పుడు కొంచెం మెరుపు తీగలాగా మెరిసినట్లు చూపిస్తూ ఉంటాను కొన్ని సిచ్యుయేషన్స్లో. అంటే మా అత్తయ్య చెట్ల దగ్గర ఏమన్నా గార్డెన్లో ఏదైనా చేసినా కానీ, లేదంటే రోడ్లో పచ్చడి రూపుతున్నా కానీ. సో ఇట్లాంటి చిన్నవి, ఎందుకంటే ఇట్లాంటివి చూపిస్తే ఓకే విలేజ్ అని ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇట్లాంటివి ఇప్పుడు చాలా కూడా అంతరించిపోతున్నాయి, అంటే రోడ్లో రూపడం ఇట్లాంటివి కొన్ని చోట్ల. సో అందుకే అట్లాంటి దగ్గర చూపిస్తే బాగుంటుంది అని కొన్ని సిచ్యుయేషన్స్లో అది కూడా మా అత్తయ్య పర్మిషన్ తీసుకొని ఇట్లా వీడియో షూట్ చేస్తాను అని చెప్పేసి తను ఓకే అంటేనే షూట్ చేస్తాను అనమాట. సో అది మెయిన్ థింగ్. ఏంటి అంటే వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకు పర్మిషన్ ఇచ్చి నన్ను చేసుకోమని చెప్పడమే నాకు ఒక గొప్ప విషయము. సో అట్లాంటిది ఇష్టం లేని వాళ్ళని కూడా తీసుకొచ్చి చూపించమంటే ఐ కాంట్ అనమాట. సో నేను చూపించలేను. సో వాళ్ళంతటిగా వాళ్ళు ఇష్టం ఉండి కనిపిస్తే ఓకే, కానీ నేనైతే ఫోర్స్ చేయలేను అనమాట. సో అది అందుకే వాళ్ళని అయితే చూపించట్లేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూపించట్లేదు. అండ్ ఈ విషయం వచ్చింది కాబట్టి ఇంకొకటి, కొంతమంది అనుకుంటున్నారు నేను ఏం చేసినా తక్కువే చేస్తున్నాను, మా వరకే చేసుకుంటున్నాను అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తున్నారు. అంటే ఈ మధ్య ఏమి రాలేదు, బట్ రీసెంట్గా వచ్చాయన్నమాట. ఒక 20 days బ్యాక్, 1 month బ్యాక్ అట్లయితే వచ్చాయి కామెంట్స్. లాస్ట్ టైం ఒక వీడియోలో క్లియర్గా చెప్పాను, ఇంకా అప్పటి నుంచి ఎవరు అడగట్లేదు. అయినా కూడా కొంతమంది అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను అనమాట. మా కోసం మాత్రమే ఎందుకు వండుకుంటాను చెప్పండి. కంబైన్ ఫ్యామిలీ అన్నప్పుడు అందరి కోసం వండుతాను కదా, మా కోసమే ఎట్లా వండుకుంటాను. సో ఓకే మా కోసమే వండుకున్నాను అనుకోండి. సో ఒక వీడియో అంటే ఒక వంట చేసేటప్పుడు వీడియో షూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, యూట్యూబర్స్కి అయితే తెలిసే ఉంటుంది కదా. ఎంత టైం పడుతుంది తెలిసే ఉంటుంది కదా. సో అంత టైం నేను తీసుకొని అక్కడ వీడియో షూట్ చేస్తూ నేను వంట
వంట చేస్తూ ఇంకా ట్రైపాడ్ అడ్జస్ట్ చేసుకోవాలి, అక్కడొకసారి ఇక్కడొకసారి అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ నేను వీడియో చేసేసరికి చాలా టైం పడుతుంది. సో అంత టైం వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళు ఒప్పుకుంటారా? మళ్ళీ అదే చెప్తున్నా, అంటే మా వరకే చేసుకుంటున్నాను అంటున్నారు కదా, సో వాళ్ళ కోసము. అండ్ మళ్ళీ వాళ్ళు వండుకోవాలి కదా, వాళ్ళు వండుకోవడానికి నేను వండుకోవడానికి ఎంత టైం పడుతుంది అప్పుడు చెప్పండి? ఈ ఒక్క చిన్న విషయం ఆలోచించలేకపోతున్నారా? అయినా అసలు మా కోసం ఎందుకు వండుకుంటారండి? నాకు అసలు అట్లాంటి థాటే లేదనమాట. అత్తయ్యకి కొన్ని తన పర్సనల్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, సో అవైతే నేను మెన్షన్ చేయాలి అనుకోవట్లేదు. సో తనకి ఏదన్నా డైట్కి సంబంధించి చేసుకోవాలి అనిపిస్తే తనే చేసుకుంటారు. అంటే తను ఎక్కువగా మునగాకు, కరివేపాకు, పనగంటు కూర, ఇంకా పుదీనా ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఇట్లాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట తను. సో తనకు కావాలి అనుకుంటే అట్లా ఏదో ఒకటి డిఫరెంట్గా కొంచెం చేసుకుంటారు. హోల్ ఫ్యామిలీ నేనే కుక్ చేస్తాను, నేను చేస్తాను అయినప్పటికీ కూడా మా అత్తయ్య కావాలి అనుకుంటే అట్లాగా ఏమన్నా చేసుకుంటారు, అంతేగాని కంప్లీట్గా వాళ్ళ వంట వాళ్ళే మా వంట మేమే అట్లయితే కాదు. నాది అసలు ఆ మైండ్ సెట్ కూడా కాదనమాట. కంబైన్ ఫ్యామిలీ అన్నాక కంబైన్ ఫ్యామిలీయే. సో ఒక్కొక్క రోజు నేను చేస్తాను వంట, మా అత్తయ్య కుదిరితే మా అత్తయ్య చేస్తారు. సో కంప్లీట్గా నేనే చేయాలి, పనంతా నేనే చేయాలి అనేది మా అత్తయ్య మైండ్ సెట్ కాదు. అట్లాగే నేను కూడా మొత్తం మా అత్తయ్య చేయాలి అనే మైండ్ సెట్ నాది కూడా కాదనమాట. సో ఏది ఉన్నా సరే ఇద్దరం షేర్ చేసుకుంటాము. కొన్ని పనులు తను చేస్తారు, కొన్ని పనులు నేను చేస్తాను. సో అట్లా అడ్జస్ట్ అవుతాం అనమాట. సో అదే అట్లా పనులు అనేవి షేర్ చేసుకుంటాము. అండ్ కుకింగ్ కూడా అంతే, ఒక పూట తను చేస్తే ఒక పూట నేను, అంటే డైలీ కాదు ఎప్పుడైనా ఒకసారి. సో అట్లా మేము షేర్ చేసుకుంటాము. అంతేగాని తక్కువ చేయడం, మా వరకే చేసుకోవడం, మేము ఎంత తింటామో అనేది నాకే తెలుసు కాబట్టి నేను అంతే కుక్ చేస్తాను. మేమేంటి అనేది పర్సనల్గా ఎవరికి తెలియదు. సో ఎవరన్నా ఏదన్నా అంటే పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదనమాట. కానీ కొంతమంది అనుకుంటున్నారు మా వరకే వండుకుంటున్నాను అని చెప్పేసి. అట్లాంటి క్యారెక్టర్ కాదబ్బా నాది. సో అది ఈ డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ హస్బెండ్ ఏం చేస్తారు, అలాగే మీ మామయ్య గారు ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మా హస్బెండ్ అయితే చాలాసార్లు చెప్పాను కమెంట్స్లో కూడా, పోలీస్ కానిస్టేబుల్ అనమాట. అలాగే మీ మామయ్య ఏం చేస్తారు అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మామయ్య అయితే ప్లంబరు, అంటే మోటార్స్ కొంచెం రిపేర్ వచ్చినా కానీ, లేదంటే ఎక్కడన్నా పైప్స్ అంటే ట్యాప్స్ ఉంటాయి కదా అవి ఫిక్స్ చేయాలి అన్న, సో అట్లా చేస్తారనమాట. సో వాళ్ళని మనం ప్లంబరే కదా అనేది, సో అందుకే ప్లంబర్ అని చెప్తున్నాను. సో అది అర్థమైంది అనుకుంటా. మా వారు ఏం చేస్తారు, అలాగే మామయ్య ఏం చేస్తారు అనేసి. ఇంకా నేను మా అత్తయ్య అంటారా హౌస్ వైఫ్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్, నేను ఎంతవరకు చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను అనేసి అడుగుతున్నారు కదా. సో నేనైతే స్కూలింగ్ అంటే 10th క్లాస్ వరకు కూడా ఇందాక చెప్పాను కదా సంగం డైరీ అంటారు, అక్కడ వడ్లమూడి ఉంటుంది. సో చాణక్య హై స్కూల్ అని చెప్పేసి నేనైతే అక్కడ చదువుకున్నాను. నా 10th వరకు కూడా, నర్సరీ నుంచి 10th వరకు నేనైతే అక్కడే చదువుకున్నాను. అండ్ నెక్స్ట్ 10thలో నాకు 9.2 GPA వచ్చిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే నేను తెనాలి JMJ కాలేజ్లో అయితే చదివాను అనమాట. జీసస్ మేరీ అండ్ జోసెఫ్ కాలేజ్లో 2 years హాస్టల్లో చదివాను. పేరుకి హాస్టలే కానీ ఎప్పుడు 2 days హాలిడేస్ వస్తాయా, ఎప్పుడు ఇంటికి చెక్ పెడదామా అన్నట్లు ఉండేదాన్ని అనమాట. 2 years నిజంగా అసలు హాస్టల్లో ఉండడం కంటే కూడా ఇంటి దగ్గర ఉండడమే ఎక్కువ అనమాట. అంటే హాస్టల్కి అంటే ఇంటి దగ్గర నుంచి కాలేజ్కి మాకు జస్ట్ 15 minutes, కాకపోతే మాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అంతగా ఉండదన్నమాట. సో ఆడపిల్లలం కదా, ఎంతైనా జాగ్రత్తగా ఉంటేనే మంచిది అని చెప్పేసి ఇంకా అమ్మ వాళ్ళు 15 minutes అయినా కూడా హాస్టల్లోనే జాయిన్ చేశారనమాట. కానీ హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా నాకు ఏడవడమే సరిపోయేది, ఎందుకంటే అసలు ఉండలేను అనమాట. నేను అమ్మ వాళ్ళని వదిలిపెట్టేసి అసలు ఉండలేను. ఎక్కడికన్నా ఊరు వెళ్ళినా సరే అంతే, ఎక్కువ రోజులు ఉండను అనమాట, వెంటనే వచ్చేస్తాను. సో అట్లా 2 years హాస్టల్లో ఉన్నా కూడా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేదాన్ని అనమాట. సో ఇంటర్మీడియట్లో అయితే నాకు మార్క్స్ 830 వచ్చాయి. అంటే ఎక్కువగా ఇంటికి రావడం అప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయగలిగేదాన్ని కాదు, ఎందుకో తెలియదు కానీ అంతగా ఉండగలిగేదాన్ని కాదనమాట హాస్టల్లో. నాకు హోమ్ సిక్ ఎక్కువ. సో ఇప్పుడైనా కూడా అంతే, మ్యారేజ్ అయింది కానీ నాకు హోమ్ సిక్ ఉంటానే ఉంటుంది. సో ఎక్కువ ఉండలేను మా ఊరిని వదిలిపెట్టి, మా పేరెంట్స్ని వదిలిపెట్టి. సో అందుకే చెప్పాను కదా ఇంటర్మీడియట్లో అయితే 830 మార్క్స్ అయితే వచ్చాయన్నమాట. తెనాలిలో JMJ కాలేజ్, సో అక్కడైతే చదివాను. సో అది నా క్వాలిఫికేషన్ అయితే చెప్పాను కదా, ఇంటర్మీడియట్ మాత్రమేనండి. ఏమో ఎంతో చదివాను అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు, కానీ నేను చదివింది మాత్రం ఇంటర్మీడియటే. అండ్ మీలో కొంతమందికి కూడా తెలుసు. ఆ తర్వాత DEDకి అప్లై చేశాను, కానీ చెప్పాను కదా అవి పోస్ట్ పోన్ అయ్యాయి అనమాట. అంటే ఎగ్జామ్స్ అవన్నీ కూడా పోస్ట్ పోన్ అయ్యాయి. సో నాకు మ్యారేజ్ అయిన తర్వాత నేను DEDకి అప్లై చేస్తే అది మొత్తం ఎగ్జామ్స్ మొత్తం కూడా 3 yearsకి పోస్ట్ పోన్ అయ్యాయి. మా షన్నుగాడు పుట్టిన 2 monthsకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి కాల్ వస్తే
ఇంకా అప్పుడు చిన్నపిల్లోడు, అది కాక మా అన్నయ్య మ్యారేజ్ ఒకటి ఉందన్నమాట. సో మ్యారేజ్ ఉంటే ఆ ఆనందంలో ఉంటాం కానీ ఇంకా నాకు ఎగ్జామ్స్కి అయితే వెళ్ళాలనిపిస్తుంది. మా షన్విక్ అప్పుడు 2 months 3 months అనమాట. సో అందుకే ఇంకా అప్పుడైతే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అవి అటెండ్ అవ్వలేదు. సర్లే సెకండ్ ఇయర్ అయినా అటెండ్ అవుదాము అనుకునేసరికి అప్పుడు నాకు మా పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చింది అనమాట. సో ఇంకా అట్లా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు. కానీ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్కి సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్కి అయితే అటెండ్ అయ్యాను. ఇంకా రీసెంట్గా నేను నియర్లీ ఒక 1 year బ్యాక్ అనుకుంటా మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి రాస్తారని చెప్పేసి కాల్ వచ్చింది అనమాట. కానీ ఇంకా అప్పుడు నాకైతే ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా దానివల్ల నేను రాయలేదనమాట. కానీ కొంతమంది నేను ఏదేదో చదివేశాను అని చెప్పేసి అనుకుంటున్నారు, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో అట్లా కొంచెం మంచిగా మాట్లాడుతున్నాను అని చెప్పేసి ఎంతో చదివాను అని చెప్పేసి అనుకుంటున్నారు. నేను ఎంత చదవలేదండి, జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రమే చదివాను. కానీ స్కూల్ అదంతా కూడా ఇంగ్లీష్ మీడియం అనమాట. సో దానివల్లే నాకు కొంచెం అట్లా మాట్లాడడం అయితే వస్తుంది. అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేయడము. సో అట్లా అంతే. సో నేను చదివింది మాత్రం ఇంటర్మీడియట్ మాత్రమే. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ ఏజ్ అంతా అని చెప్పేసి అడుగుతున్నారు. చెప్పాను కదా, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాతే నాకు మ్యారేజ్ అయిపోయింది. సో ఇంటర్మీడియట్ అంటే ఏ ఇయర్లో అయిపోతుంది, మనకి ఎన్ని ఇయర్స్ ఉన్నప్పుడు అయిపోతుంది? 18 years ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయితే అయిపోతుంది. సో మార్చ్లో ఇంటర్మీడియట్ అయిపోతే ఏప్రిల్లో మ్యారేజ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు ఎంత 2024. సో కాబట్టి నాకు 24 years అనమాట. రేపు సెప్టెంబర్కి 25 years అయితే వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ 24 years old. సో అది 24 years ఏనండి నాకు. సెప్టెంబర్లో 25 వస్తాయి అనమాట. సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీ రిలేషన్ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మ్యారేజ్ ఆల్బమ్ షేర్ చేసినప్పుడు అంటే మాకు చుట్టాలమే కదా, మాకు ఎంగేజ్మెంట్ అట్లా ఏమీ జరగలేదండి, డైరెక్ట్గా మ్యారేజ్ జరిగింది అని చెప్పేసి అడిగాను. అంటే మీకు మా రిలేషన్ గురించి తెలియదు కదా, ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, నేను కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తానని చెప్పేసి అప్పుడు చెప్పాను అనమాట. మ్యారేజ్ ఆల్బమ్ షేర్ చేసినప్పుడు అయితే నాకు అప్పుడే అడిగారు, ఒకళ్ళో ఇద్దరు అడిగారు. కానీ ఇంకా తర్వాత అడగట్లేదు కదా అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. కానీ మళ్ళీ రీసెంట్గా మీ రిలేషన్ చెప్తా అన్నారు కదా, చెప్పండి మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకే రిలేషన్ అంటే ఏం లేదండి, బావ మరదళ్ళ రిలేషన్ అనమాట. మా వారు నాకు మ్యారేజ్తో పరిచయం అవడం కాదు, అంతకు ముందే పరిచయం అనమాట. మా వారు నాకు బావ అవుతారు. సో నేను నార్మల్గా అయితే బావ అని పిలుస్తాను, కాకపోతే వీడియోస్లో మాత్రం మా వారు మా హస్బెండ్ అని చెప్పేసి అట్లా అంటాను. కానీ నార్మల్గా అయితే నేను బావ అని చెప్పేసి పిలుస్తాను అనమాట. సో అది ఎట్లా బావ అంటే, మా అత్తయ్య ఎవరో కాదు, నాకు మేనత్తేనమాట. అంటే నాన్నున్నారు కదా, సో నాన్నకి ఓన్ సిస్టర్ అనమాట. మా అత్తయ్య మా నాన్న వాళ్ళ సొంత చెల్లెలు. నాన్న వాళ్ళు ముగ్గురు, ఒకటి మా పెద్దనాన్న అండ్ నాన్న, తర్వాత మా అత్తయ్య అనమాట. సో మా అత్తయ్యకి అంటే మళ్ళీ మీకు మీ హస్బెండ్ వాళ్ళు ఎంతమంది అని చెప్పేసి అడుగుతున్నారు కదా, మా హస్బెండ్ వాళ్ళు కూడా ముగ్గురే, మా బావగారు, అలాగే మా ఆడపడుచు, తర్వాత మా వారు అనమాట. సో అది మా అత్తయ్య ఎవరో కాదు, మా నాన్నకి ఓన్ సిస్టర్ అనమాట. సో మా వారు ఎవరో కాదు, నాకు సొంత బావ అనమాట. మా అత్తయ్య ఎవరో కాదు, నాకు మేనత్త అనమాట. సో అదండి మా రిలేషను. అండ్ ఇంకొకటి, రీసెంట్గా అక్క అని చెప్పేసి తెగ చెప్పేస్తున్నా కదా వీడియోస్లో, షాపింగ్కి వెళ్ళాము, అక్క వాళ్ళ కోసం పార్సిల్ పంపిస్తున్నాము అది ఇది అని చెప్పేసి. అక్క అంటే ఎవరో కాదు, నా తోటి కోడలు అనమాట. అంటే మా హస్బెండ్కి వదిన. అండ్ ఇంకోటి వచ్చేసి మా పెదనాన్న వాళ్ళ కూతురు అనమాట. అర్థమైందా? అంటే మా అక్క అంటే ఎవరో కాదండి, మా బావగారి వాళ్ళ వైఫ్ అనమాట. అంటే తను నాకు సిస్టర్ కూడా, అంటే కజిన్ సిస్టర్. ఇందాక చెప్పాను కదా మా నాన్నకి ఒక అన్నయ్య ఉన్నాడని చెప్పేసి, అన్నయ్య వాళ్ళ కూతురే ఈ అక్క అనమాట. సో అది అంటే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయిని మా బావగారు చేసుకున్నారు. అండ్ నేను వచ్చేసి మా వారిని చేసుకున్నాను అనమాట. మా అక్క నేను ఇక్కడికి రాకముందే నాకు అక్క. ఎలా అంటే మా పెదనాన్న వాళ్ళ కూతురు అనమాట. సో అది అంటే ఇద్దరు అన్నయ్యలు కదా, అంటే మా నాన్న మా పెదనాన్న. సో మా పెదనాన్న వాళ్ళ అమ్మాయిని ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళ పెద్ద కొడుకు ఇచ్చారనమాట. సో మా అత్తయ్య వాళ్ళ చిన్న అన్నయ్య కూతురుని ఏంటి అంటే మా అత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు ఇచ్చారనమాట. సో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మా అత్తయ్య ఎవరో కాదు, నాకు మేనత్తేనమాట. మ్యారేజ్కి ముందే మేము రిలేటివ్స్. సో అది ఇంకా మీకు ఆడపడుచులు ఉన్నారా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఇప్పుడే చెప్పాను కదా మా హస్బెండ్ వాళ్ళు కూడా ముగ్గురు, మా బావగారు అండ్ మా ఆడపడుచు, తర్వాత మా వారని చెప్పేసి. మా ఆడపడుచు అయితే ఉన్నారు ఒకళ్ళు. సో తను కూడా మా ఊళ్ళోనేను అనమాట. సో మాకు దగ్గరే 2 minutes అట్లా పడుతుంది. చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు మా పిల్లలు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి. సో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికేనమాట. సో అది మా రిలేషన్ అయితే, బావ మరదళ్ళ రిలేషన్ అనమాట. సో అంతకు మించి ఏమీ లేదు. సో అదండి మా ఫ్యామిలీ గురించి అయితే. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా మీకు?
సో ఇంకా ఇదనమాట నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఆల్మోస్ట్ అంతా కూడా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా ఏదన్నా కవర్ చేయలేదు, ఇంకా ఏమన్నా మీకు కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఆ పాయింట్స్ ఏమైనా ఉంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా యూట్యూబ్ గురించి మీకున్న డౌట్స్ ఉన్నాయి కదా, సో ఆ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి ఇది ఇవాళ వీడియో అయితే. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అబ్బా. అలాగే కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.